దలాల్ స్ట్రీట్లో యాక్సెంచర్ ప్రకంపనలు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. ఐటీ స్టాక్స్ తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ భవిష్యత్ అంచనాలపై చేసిన ప్రకటన మొత్తం టెక్నాలజీ రంగాన్ని కుదిపేసింది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ఇంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న క్లయింట్లు టెక్నాలజీ వ్యయాలను పెంచేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని యాక్సెంచర్ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి బడా కంపెనీలతో పాటు మిడ్ క్యాప్ సాఫ్ట్వేర్ సంస్థల షేర్లు సైతం కుప్పకూలాయి. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? ఇన్వెస్టర్లను భయపెడుతున్న ప్రధాన అంశాలు ఏంటి? శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయాయి. యాక్సెంచర్ ఫలితాల ప్రకటన ఇన్వెస్టర్లలో తీవ్రస్థాయి ఆందోళనను నింపింది. మార్కెట్లో అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం వాల్యుయేషన్ 4,77,60,000 రూపాయల నుంచి 4,75,65,000 రూపాయలకు పడిపోయింది. దేశీయ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు 3.3% నుంచి 6% వరకు పతనమయ్యాయి. కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే కాదు, కోఫోజ్, హెక్సావేర్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్, టాటా ఎలక్సీ, కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి మిడ్ సైజ్ టెక్ కంపెనీలు సైతం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం ట్రేడింగ్లో నిఫ్టీ 500 ఇండెక్స్లో టాప్ 15 లూజర్స్ అన్ని ఐటీ స్టాక్సే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. యాక్సెంచర్ డిమాండ్ కొరతను ఎదుర్కొంటుంటే భారత ఐటీ కంపెనీలకు రాబోయే త్రైమాసికాల్లో ఇలాంటి సవాళ్లే ఎదురవుతాయనే భయం దలాల్ స్ట్రీట్లో స్పష్టంగా కనిపించింది. యాక్సెంచర్ ఫలితాలు మరీ నిరాశాజనకంగా ఏం లేవు. ఆదాయం 6% వృద్ధి నమోదు చేసి $18.72 బిలియన్ చేరింది. అయితే ఇన్వెస్టర్ల దృష్టి యాక్సెంచర్ ఇచ్చిన భవిష్యత్ అంచనాలపై పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ను యాక్సెంచర్ గతంలో 3 నుంచి 5% అంచనా వేగా ఇప్పుడు దాన్ని 3 నుంచి 4% తగ్గించింది. ఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నా క్లయింట్ల బడ్జెట్లు మాత్రం విస్తరించడం లేదని యాక్సెంచర్ యాజమాన్యం కొండబద్దలు కొట్టేసింది. కంపెనీలు కొత్తగా టెక్నాలజీ కోసం ఖర్చు చేయడం లేదు. ఉన్న బడ్జెట్ ని ఏఐ ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి. ఇన్నేళ్లుగా ఏ రాకతో ఐటీ రంగంలో పెట్టుబడుల వరద పారుతుందని ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ కొత్త డిమాండ్ సృష్టించకుండా కేవలం ఉన్న బడ్జెట్లోనే సర్దుబాట్లు జరుగుతున్నాయని యాక్సెంచర్ మాటల ద్వారా స్పష్టమైంది. దీనికి తోడు వాల్ స్ట్రీట్ అంచనాల కంటే 4వ త్రైమాసిక ఆదాయం తక్కువగా ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది. మిడిల్ ఈస్ట్లోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే $400 మిలియన్ మేర వ్యాపారం దెబ్బతిన్నట్లు సంస్థ వెల్లడించింది. భారత ఐటీ కంపెనీలను ప్రధానంగా కలవరపెడుతున్న అంశం అవుట్సోర్సింగ్ డిమాండ్ పడిపోవడం. గత ఏడాదితో పోలిస్తే యాక్సెంచర్ అవుట్సోర్సింగ్ బుకింగ్స్ 15% తగ్గిపోయాయి. భారత సాఫ్ట్వేర్ సర్వీసుల రంగానికి అవుట్సోర్సింగ్ ప్రధాన వెన్నెముక లాంటిది. ఈ పతనాన్ని గమనిస్తే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఇంకా భారీ టెక్నాలజీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి సంకోచిస్తున్నట్లు స్పష్టమవుతుంది. కన్సల్టింగ్ డిమాండ్ బలహీనంగానే ఉంది. యాక్సెంచర్ బుకింగ్స్ లో వచ్చిన ఈ ఆకస్మిక పతనం భారతీయ టెక్ కంపెనీలకు పొంచి ఉన్న ప్రమాదానికి సూచికగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ క్లయింట్లు సాంప్రదాయ టెక్ వ్యయాలను తగ్గించుకుంటున్నారు. ఈ నెగటివ్ సెంటిమెంట్ వాల్ స్ట్రీట్ లో సైతం స్పష్టంగా కనిపించింది. యాక్సెంచర్ షేర్లు దాదాపు 15% పతనం కాగా ఇన్ఫోసిస్ ఏడీఆర్ 10%, విప్రో ఏడీఆర్ 7%కి పైగా నష్టపోయాయి. ఐబీఎం, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ లాంటి గ్లోబల్ టెక్ స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి. యాక్సెంచర్ ఫలితాలు భారత ఐటీ రంగానికి స్పష్టమైన నెగటివ్ సిగ్నల్ అని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ రంగం భవిష్యత్తుపై సిటీ గ్రూప్, హెచ్ఎస్బీసీ, నోమురా, జెఫ్రీస్ లాంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇప్పటికే అత్యధిక వాల్యుయేషన్తో ట్రేడ్ అవుతున్నందున వృద్ధి తగ్గితే భారీ నష్టాలు తప్పవని సిటీ గ్రూప్ చెబుతోంది. హెచ్ఎస్బీసీ సైతం ప్రస్తుత వాతావరణాన్ని ఇండియన్ ఐటీకి ప్రతికూల అంశంగా పరిగణించాలని సూచించింది. అయితే ఈ బలహీనత ఏఐ వల్ల కాకుండా పశ్చిమాసియాలోని అవాంతరాలతో ముడిపడి ఉందని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి టెక్నాలజీ వ్యయాలపై భారం మోపుతూనే ఉంటుందని నోమురా అంచనా వేసింది. జెఫ్రీస్ సంస్థ మరింత స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. యాక్సెంచర్ గైడెన్స్ తగ్గింపుతో భారత ఐటీ కంపెనీల ఆదాయ అంచనాలకు కోతపడే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే ఏఐ ఆధారిత భారీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగుతోందని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో విస్తరించేందుకు ఈ ఏడాది $9 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు యాక్సెంచర్ ప్రకటించింది. ఏఐ స్టోరీ బలంగానే ఉన్నా దాని నుంచి ఆదాయం రావడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. గ్లోబల్ క్లయింట్లు తమ బడ్జెట్ను పెంచే వరకు భారత ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పకపోవచ్చు.